ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసరికి మనం టాపిక్ 10th క్లాస్ సంబంధించినటువంటి సర్కిల్స్ అనే టాపిక్లో ఉన్నటువంటి మనం ఫస్ట్ ఎక్సైజ్ 10.1లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాము. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. ఓకే, మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏదైతే ఉందో, ఫస్ట్ హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా అది. ఏదైతే ఉందో ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే ఆ సర్కిల్కి మొత్తం ఎన్ని టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు అన్నట్టు. దీనికి వచ్చేసరికి మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏదైతే ఉందో వీ కెన్ డ్రా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్. మనం మొత్తం ఏదైతే ఉందో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఇన్ఫైనైట్. ఓకే, మా ఆన్సర్ వచ్చేసరికి ఇన్ఫైనైట్ అనమాట. ఇలాగ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏదైతే ఉందో మనకి చూసినట్టయితే ఈ విధంగా ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే ఆ సర్కిల్కి మనం టాంజెంట్స్ డ్రా చేయాలి అన్నట్టు. ఆ టాంజెంట్స్ అనేవి మీరు చూసినట్టయితే ఏదైతే ఉందో చూడమ్మా, ఈ విధంగా మనం టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఇలా ఒక టాంజెంట్ తీసుకోవచ్చు, ఇలా ఒక టాంజెంట్ తీసుకోవచ్చు. సపోజ్ ఏదైతే ఉందో మనం ప్రతి పాయింట్ దగ్గర మనం ఏదైతే ఉందో ప్రతి పాయింట్ అనమాట. ఒక టాంజెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఉందో ఒక పాయింట్ దగ్గర మనం టచ్ అవటం అన్నట్టు. ఆ సర్కిల్ని ఒకటే పాయింట్ దగ్గర, సపోజ్ ఉందమ్మా ఇది ఇక్కడ టచ్ అవుతుంది, ఈ ఈ లైన్ వచ్చరికి ఇక్కడ టచ్ అవుతుంది, ఈ లైన్ వచ్చరికి ఇలా టచ్ అవుతుంది. అంటే మనకి ఏదైతే ఉందో ఒక సర్కిల్ మీద మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం వీ కెన్ డ్రా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు అనమాట. ఏదైతే ఉందో ఫస్ట్ సొల్యూషన్కి ఫస్ట్ బిట్ ఆన్సర్ వచ్చరికి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్. Infinite number of tangents we can draw. Okay, my next second question, fill in the blanks అని చెప్పేసి ఉన్నారు. ఫస్ట్ బిట్, ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్స్ ఇట్ ఇన్ డాష్ పాయింట్స్. మాకు ఏదైతే ఉందో ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే ఆ ఏదైతే ఉందో సర్కిల్కి ఉండేటువంటి టాంజెంట్ సర్కిల్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్స్ చేసుకుంటుంది లేదా టచ్ అవుతుంది. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్స్ ఇట్ ఇన్ డాష్ పాయింట్. ఓన్లీ వన్ పాయింట్ దగ్గర మాత్రమే మనకి ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ బిట్, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 points ఈజ్ కాల్ ఏ డాష్ అని చెప్పేసి అన్నారు. మా సెకండ్ బిట్, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 points ఈజ్ కాల్ ఏ సీకెంట్ లైన్ అని చెప్పేసి చెప్తారమ్మా. సీకెంట్ లైన్ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ బిట్. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ అంటే మీరు చూసినట్టయితే ఏదైతే ఉందో సర్కిల్ చూసినట్టయితే ఈ విధంగా సర్కిల్ తీస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఒక లైన్ కూడా తీసుకుంటాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏదైతే ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది. ఆ లైన్ అనేది ఈ సర్కిల్ని మనకి 2 points దగ్గర మనకి ఏదైతే ఉందో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇలా ఉంటే ఇలాంటి లైన్ వచ్చేసరికి ఏం చెప్తారంటే మా సీకెంట్ లైన్ అని చెప్పేసి చెప్తారన్నమాట. సీకెంట్ లైన్, సీకెంట్ లైన్. నెక్స్ట్ థర్డ్ వన్,
ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ మోస్ట్. అంటే ఒక సర్కిల్కి ప్యారలల్ టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు అన్నమా. మొత్తం 2 ఉంటాయి అన్నట్టు. 2 ప్యారలల్ టాంజెంట్ ఎట్ ద మోస్ట్ అన్నట్టు. సెకండ్ క్వశ్చన్లో థర్డ్ బిట్ మీరు చూస్తే ఏదైతే ఉందో ఒక సర్కిల్ ఉంది. ఈ విధంగా పైన ఒక టాంజెంట్ ఉంది, అలాగే నెక్స్ట్ కింద కూడా ఈ విధంగా ఒక టాంజెంట్ ఉంది అన్నట్టు. అంటే చూడండి మా టాంజెంట్స్ అనేవి మనకు ప్యారలల్గా పైన ఒకటి కింద ఒకటి ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. ఏదైతే ఉందో ఏ సర్కిల్ కెన్ హ్యావ్ 2 ప్యారలల్ టాంజెంట్ ఎట్ ద మోస్ట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ బిట్ అన్నట్టు ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. అంటే ఒక టాంజెంట్ని ఒక సర్కిల్ని మనకి ఏదైతే మీట్ అవుతుందో ఆ పాయింట్ని ఏమంటారు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది మా ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏదైతే ఉందో ఎక్సైజ్ 10.1లో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ అన్నాడు. ఒకసారి మీరు చూస్తే హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ అంటే వీ హ్యావ్ సర్కిల్ మీద మనకి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ డ్రా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఇన్ డాష్ పాయింట్స్. ఆ సర్కిల్కి టాంజెంట్ అనేది ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే అది టచ్ అవటం కానీ ఇంటర్సెక్టింగ్ అవటం కానీ జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ డాష్ లైన్. దట్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ సీకెంట్ లైన్ అని చెప్పేసి చెప్తారు. ఏదైతే ఉంది ఈ విధంగా ఉంటే దాన్ని మనం సీకెంట్ లైన్ అని చెప్తాం. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్ ఎట్ ద మోస్ట్. ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి అంటే ఎట్ మోస్ట్ 2 ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వస్తుంది ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి చెప్తారు. ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, మా నోట్ చేసుకోండి.